ఎవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫ్యాటీ లివర్. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం చూస్తున్నాం. ఇంతకుముందు ఫ్యాటీ లివర్కి కొన్ని కాజెస్ అయితే కనిపిస్తూ ఉండేవి. కేవలం ఫ్యాటీ లివర్ అనేది డ్రింక్ చేసే వాళ్ళలో చూసేవాళ్ళు, లేదంటే ఒబేసిటీ ఎక్కువగా ఉండే వాళ్ళలో చూస్తుండేవాళ్ళు, పెద్దవాళ్ళలో చూస్తుండేవాళ్ళం. కానీ నేడు ఈ కాజెస్ అన్నీ కూడా అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేకుండా, సో సన్నంగా ఉన్నారా, లేకపోతే ఒబేసిటీతో ఉన్నారా, లేకపోతే డ్రింక్ చేస్తున్నారా, నాన్ ఆల్కహాలికా, సో వీటితో సంబంధం లేకుండానే ఫ్యాటీ లివర్ వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? అండ్ ఈ ఫ్యాటీ లివర్ని ఆయుర్వేద ట్రీట్మెంట్ తోటి ఏ రకంగా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది? ఈ విషయాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాసరావు చెల్మల గారు, ఆయుర్వేద స్పెషలిస్ట్. హలో సార్. నమస్కారం అండి. సార్, ఫ్యాటీ లివర్, సో ఎవరిని కదిలించినా, జనరల్ చెకప్ చేయించుకున్నా కూడా అట్లీస్ట్ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ కనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? గతంలో లేని ఇదంతా కూడా ఇప్పుడు ఎందుకు మనకి ఇట్లా వస్తుంది? అంటే మీ క్వశ్చన్లోనే ఆన్సర్లు ఉందండి. గతంలో అంటే మనం చూసుకుంటే ఇన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఇన్ని హోటల్స్, లేట్ నైట్ డిన్నర్స్ అనేవి మనకి చాలా ఎస్పెషల్లీ మన ఇండియన్ కల్చర్లో చాలా తక్కువ, అండ్ సౌత్ ఇండియన్స్ అయితే చాలా తక్కువ ఉండేది. బట్ ఇప్పుడు ఎందుకనే క్వశ్చన్ చూసుకుంటే మీరు గత 10-15 years నుంచి మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ చాలా వరకు చేంజెస్ జరిగిపోయాయి. అంటే మనం అంటాం అందరూ అన్ని అడాప్ట్ చేసుకున్నాం మనం. ఎగ్జాక్ట్లీ, అడాప్ట్ చేసుకున్నది కూడా ఏదో మంచి దానికోసం కాదు, ఏదో ఎవరికి తోచింది వాళ్ళు మంచి అనుకుని అడాప్ట్ చేసుకోవడం వల్ల ఉత్పన్నమైన వ్యాధులు ఇవన్నీ. అయితే ఫ్యాటీ లివర్ మీరు అన్నట్టు ఎస్, మీరు ఒక 10 మందిలో 9 మందికి ఏదో గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అన్న కామన్గా వస్తుంది. అండ్ వాళ్ళ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ గారు మేము అసలు ఆల్కహాల్ తీసుకోము, కొన్ని సందర్భాల్లో కొన్ని ఎక్సెప్షన్ కేసెస్లో ఈవెన్ నాన్ వెజ్ ఐటమ్స్ అలాంటివి తీసుకోకపోయినా కానీ ఫ్యాటీ లివర్ ఉంటుంది. దీనికి కారణం చూసుకుంటే ముందు అసలు మనము మన ప్యాథాలజీ అంటాం, ప్యాథోఫిజియాలజీ అర్థం చేసుకోవాలి. లివర్ని ఆయుర్వేదంలో యకృత్ అంటాం. యకృత్ అంటే లివర్ శరీరంలో. దీని ఫిజియాలజీ అనేది ఏంటంటే, మనం ఫుడ్ నోటి ద్వారా ఏది ఇచ్చినా అది మంచిదా చెడా అని చూడదు, స్టమక్కి వెళ్ళిపోతుంది. అది మనం ఏది ఇస్తే పపతి తీసేసుకుంటుంది. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏమవుతుంది, స్టమక్లోకి వెళ్ళగానే హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయిన తర్వాత ఈ లివర్ అనేది బైల్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది, అంటే పైత్య రసం. మనం ఇంటికి ఎవరన్నా అతిథులు వచ్చినప్పుడు మనం వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటాము, మంచిగా సాధారణంగా ఆహ్వానించి నవ్వుతూ రిసీవ్ చేసుకున్నట్టు ఈ బైల్ జ్యూస్ రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ ఇదే సినారియోలో వచ్చిన వాళ్ళని మనం తిట్టుకుంటూ కూర్చోండి, లేకపోతే తిట్టుకుంటూ ఆహ్వానిస్తే ఎలా ఉంటుందో, మన ఈ తీసుకునే ఫుడ్ ఐటమ్స్ వల్ల మన బైల్ జ్యూస్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వక ఆ ఫుడ్ అనేది అసిమిలేట్ అవ్వదు, డైజెస్ట్ అవ్వదు. సో రాను ఈ పేరుకపోవడం అనేది చూస్తుంటాం. దాన్ని ఆయుర్వేదంలో ఆమత్వం అంటాం. అంటే ఏదైతే ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్లో డైజెస్ట్ అయ్యి శరీరానికి కావాల్సినంత రీచ్ అయ్యి పెద్ద పేగులలో అంటే లార్జ్ ఇంటెస్టైన్లో ఫీకల్ మ్యాటర్ ద్వారా వెళ్ళిపోవాల్సింది, ఇది సరిగ్గా డైజెస్ట్ అసిమిలేషన్ అబ్జర్వ్ అవ్వకుండా లివర్ మీద ఒత్తిడి పెరుగుతుంది. సో వీళ్ళకి ఏంటంటే ఈ ఆల్కహాల్ తీసుకునడంతో సంబంధం లేకుండా, ఫ్యాటీ అంటే నాన్ వెజ్ తీసుకున్న సంబంధం లేకుండా కూడా వీళ్ళలో చూస్తూ ఉంటాం. అంటే మెయిన్ కారణం చూసుకుంటే ఒకటి టైమ్లీ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏదో తిన్నాము మళ్ళీ అయితే రాత్రి తింటాను, మధ్యాహ్నం స్కిప్ చేస్తానంటే చాలా డేంజర్. సో అది డైజెషన్ అవ్వడానికి కావాల్సినంత టైం పెట్టుకొని ఎప్పుడైనా తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, అందుకనే మనం అంటాం కదా, ఎవ్రీ 6 hours చిన్నగా, అంటే మనం ఒకేసారి హెవీ మీల్స్ కాకుండా తక్కువ తీసుకునేది డివైడెడ్ డోస్ లో తీసుకోగలిగితే లివర్ కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. మన వాళ్ళందరూ ఎక్కువ సార్లు తీసుకున్నామంటే ఎక్కువ తినేస్తున్నాం అనేసి లావ్ అయిపోతున్నాం అని అదొక అపోహలో ఉండిపోతారు. ఇంకొకటి మెయిన్ గా నా క్లినికల్స్ లో మేము చూసుకున్న కారణం ఏంటి అంటే, లేట్ నైట్స్ ఎవరైతే తింటారంటే ఆఫ్టర్ 8 తర్వాత, ఎందుకు అని చెప్తే చూడండి, 10 o'clock అనేది మన జీవక్రియ, అంటే మన మెటబాలిజం అనేది, మనం అనేది దేవుడిచ్చిన వరం. నిద్రపోతే మన సిస్టాలు అన్నీ కూడా షట్ డౌన్ అయ్యి ఈ లివర్ అనేది మనం పొద్దున్న నుంచి ఏది తీసుకున్నామో దాన్ని సెగ్రిగేట్ చేసుకొని డైజెస్ట్ చేసుకునే టైం అది. బట్ మనం ఏం చేస్తున్నాము, దానికి హెల్ప్ చేయాల్సింది పోగా రాత్రి 10కి అంటే ఏదైనా పార్టీస్కి వెళ్ళి, రిసెప్షన్స్ కానీ ఏదైనా పార్టీస్కి వెళ్ళిన తర్వాత లేట్ నైట్ డిన్నర్స్, లేట్ నైట్ బిర్యానీస్ అని మీరు ఆలోచించుకోండి. నేను చెప్పింది 8 లోపల అనేది వదిలేసి 10 తర్వాత పార్టీస్లో మనం అక్కడ కూడా ఇంకా ఏం చేస్తున్నాము, ఓపెన్ సలాడ్ అంటాం. అంటే ఆల్రెడీ డస్ట్ అంతా కలెక్ట్ అయింది, మళ్ళీ సలాడ్ నాకు చాలా ఈజీగా ఉంటుందని అది తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బిర్యానీస్ అంటారు, ఆయిలీ ఫుడ్స్ అంటారు, ఇవన్నీ కాకుండా లాస్ట్లో డెజర్ట్స్ అంటాం. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, మన స్టమక్లో
ఏమేమి వేసేసి దానికే అర్థం కాదు ఎలా దీన్ని సెగ్రిగేట్ చేసి దీన్ని బాడీకి యూజ్ చేయాలనేది. పోనీ అలా అంత తిన్న తర్వాత తొందరగా పడుకొని ఎర్లీ మార్నింగ్ తొందరగా లేసి ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తారంటే అలాంటి టైంలోనే లేట్గా లేస్తారు, ఎక్సర్సైజ్ కూడా చేయరు. సో వీటన్నిటి వల్ల మెటబాలిజం దెబ్బతింటుంది. అంటే ఈ మెటబాలిజం అనేది లివర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఒక లివర్ మీద ఈ ఫ్యాట్ పూతలాగా రావడానికి ఒక కారణం. అయితే జనరల్గా ఈ స్టమక్ పార్ట్లో ఉండే అన్ని విజరల్ ఆర్గన్స్ మీద ఈ ఫ్యాట్ అనేది చేరుతూ ఉంటుంది. లివర్ మీద కాస్త ఫాస్ట్గా ఉంటుంది. అలానే లివర్ ఏంటంటే కొన్ని ఇయర్స్ టుగెదర్ దాన్ని అక్యుములేట్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఆ రోజుకి ఆ రోజు తెలియకపోవచ్చు, ఒక 10-15 ఇయర్స్ తర్వాతనే దాని ప్రభావం చూపెడుతుంది. ఓకే. సో ఈ గ్రేడ్స్ పెరిగే కొద్దీ, సో సెకండ్ థర్డ్ ఈ గ్రేడ్స్ పెరిగే కొద్దీ లివర్ స్ట్రక్చర్ ఎలా మారిపోతుంది, దాని మీద ఈ ఫ్యాట్ అనేది ఎంత అక్యుములేట్ అయిపోయి ఉంటుంది, ఎంత స్టిఫ్ గా అయిపోయి ఉంటుంది. అంటే మీరు చూడండి, లివర్ అనేది ఒక సాఫ్ట్ ఆర్గాన్ అండి, అంటే మెత్తగా ఉండే ఆర్గాన్ అంటాం. బట్ ఎప్పుడైతే ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజార్డర్స్ ఆర్ ఆల్కహాలిక్ లివర్ డిజార్డర్ ఉన్నప్పుడు దాంట్లో ఉండే ఆ స్మూత్నెస్ అంతా అయిపోయి అది గడ్డలాగా ఒక రాయిలాగా అవుతుంది. అయితే అలానే ఈ బైల్ డక్ట్ అనేది ఏదైతే ఉందో బైల్ని కూడా సరిగ్గా సర్క్యులేట్ చేయలేకపోయి అది ఒక రాయిలాగా అయిపోయి రోజు రోజుకి దాని లోపల తినేస్తూ ఉంటుంది. సో నిజంగా చెప్పాలంటే అంటే ఆ సాఫ్ట్నెస్ అంతా పోయి ఒక మురికి బట్ట లాంటిది గట్టిగా అయిపోతే అలా బాడీలో ఉండి మిగతా అన్ని, అందుకని చూడండి ఫ్యాటీ లివర్ ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ అవి కూడా కాకపోతే సిరోసిస్ అనేసి వస్తుంది. అంటే ఇంకా లివర్ మొత్తం తినేసి డ్యామేజ్ అయిపోయింది. అక్కడ అసైటీస్ ఫామ్ అయిన తర్వాత కూడా జనరల్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు దాని ముందు. బట్ అప్పుడు కూడా కానప్పుడు ప్రతి ఆర్గాన్లోకి ఈ నీరు అనేది చేరుతుంది. సో ఫ్యాటీ లివర్ అనేది ఉట్టి ఏదో పేరుకు ఫ్యాటీ లివర్ నేను ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిపోతుందేమో అనే కాకుండా ఇతరత్ర ప్రాబ్లమ్స్ వేరే ఆర్గాన్స్కి కూడా ఇది హార్మ్ఫుల్ చేసాయి. కాబట్టి మనం ముందు గుర్తించి దీనికి సింపుల్ ఫామ్ ఏం లేదు, టైంకి తినాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలు. దీనికి గ్రేడ్ 1లోనే గుర్తించడానికి అసలు సాధ్యమవుతుందా, దాని లక్షణాలు ఏమైనా తెలుస్తాయా? అండ్ ఆయుర్వేదంలో మనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది దీనికి? అంటే మనం నిజంగా చెప్పాలంటే ఇప్పుడు గ్రేడ్ 1లో అసలు చాలా మటుకు తెలియదు. కాకపోతే ఇప్పుడున్న సినారియోలో మనకి దీనికి పెద్ద సైన్స్ అవసరం. అంటే మీరు స్కాన్ తీసి చూడాల్సిన అవసరం లేదు. మనం ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది, మనం తీసుకునే ఫుడ్ ఏంటనేది మనకు అర్థమైపోతుంది. పొద్దున్న లేస్తూనే బయట బ్రేక్ఫాస్ట్ చేయటము, లంచ్ బయట చేసుకుంటాము, స్నాక్స్ బయట ఆయిల్ ఇవి పునుగులని కానివ్వండి, బజ్జీలని కానివ్వండి, ఫాస్ట్ ఫుడ్ తింటున్నారంటే ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే లివర్ బాగుండాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఫస్ట్ థింగ్ అంటే మనం ఒక అపోహలో ఉండిపోతాం, నాకు ఏం కాదులే, ఏమవుతుంది ఒకసారి తింటే ఏమవుతుంది 2 సార్లు. ఎప్పుడైనా 1-2 సార్లకి ఎప్పుడూ కాదు. బట్ మీకే తెలుసు, మీరు ఇగ్నోర్ చేస్తుంటారు. దానికి అంతే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది అంటే ఒకరిని బ్లేమ్ చేయడం కాదు, దీనికి డాక్టర్ తెలియాలి లేకపోతే ఏదో సిమ్టమ్స్ తెలుస్తాయని కాదు, మనం చేసే లైఫ్ స్టైలే మనకు తెలిసిపోతుంది. అంటే నేను రోజు ఆల్కహాల్ తీసుకుంటాను, ఫ్యాటీ లివర్ వస్తుందా డాక్టర్ గారు అంటే ఇంకా అన్నట్టు అంతే, క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు. అంటే అదే అంటాను, అంటే దాంట్లో మళ్ళీ ఉంటుంది రోజు ఒక పెగ్గే తీసుకుంటానంటే నేను ఒకటే ఆన్సర్ ఇస్తాను, మీరు బిందెడు అమృతంలో నేను ఒక చెంచాడు విషం వేస్తాను ఏమైనా అవుతుందా అంటే అది మీకే తెలియాలి ఏమవుతుంది అనేది. సో డెఫినెట్లీ దాని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అండ్ లక్షణాలు అంటే మనం చూసుకుంటే ఫస్ట్ అనరెక్సియా అంటాం, అంటే ఆకలి తగ్గిపోవటం. అంటే మనం జనరల్గా ఏమవుతుందంటే ఎంతో కొంత ఒక టైంకి మనకు ఆకలి అనేది తెలుస్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే లివర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో ఆకలి తగ్గిపోవడం ఉంటుంది, అలానే వెయిట్ లాస్ ఉంటుంది. అండ్ ఇంకోటి జనరల్గా కాన్స్టిపేషన్ అంటాం, అంటే హార్ట్ స్టూల్స్ అవ్వడం కూడా చూస్తుంటాము. అండ్ జాండీస్ అని తెలుసు, ఎల్లో కలర్ ఐస్ అనేవి, ఇవి మనకి ప్రైమరీ లక్షణాలు కనపడతాయి. కాకపోతే గ్రేడ్ 1లో మనకు తెలియదు, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వెళ్ళినప్పుడు తెలుస్తుంది. అండ్ ఇంకో మీరు చూస్తుంటే కొంతమందికి పొట్ట ముందుకు వచ్చేస్తుంది, ఊపిపోతుంది, అంటే ఒక పాట్ లాగా ఉంటుంది. సో వీళ్ళల్లో కూడా ఏంటంటే లివర్ ఎన్లార్జ్మెంట్ అనేది జరిగింది అనేది మనం చూడగానే తెలిసిపోతుంది. సో ఎట్లాంటి ట్రీట్మెంట్ మనకు ఆయుర్వేదంలో అవైలబుల్ ఉంటుంది? అండ్ ఈ ఫ్యాటీ లివర్ని తగ్గించుకోవడానికి ఎన్ని చిట్కాలు ఏమైనా పనిచేస్తాయా? డెఫినెట్లీ. అంటే ముందుగా మనం చూసుకుంటే అసలు లివర్ని క్లీన్స్ చేసుకోవడానికి అనేది మనకి ఇంట్లలో దొరికేవి మనకంటే ఫస్ట్ థింగ్ ఏమంటే దాని కఫాన్ లోపం ఉండే తగ్గించడానికి చెరుకు రసం అంటాం. అయితే చెరుకు రసం అంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ అందరికి కాదు, దానికి కూడా ఉంటుంది. ఎవరు తీసుకోవాలి ఏంటి అనేది. నార్మల్గా షుగర్ కంప్లైంట్స్ లేని వాళ్ళు వారంలో లేకపోతే నెలకి 2 సార్లు ఒక 60 ml ఆఫ్ చెరుకు రసాన్ని మంచిగా తాగటం వల్ల ఎంతో కొంత క్లీన్స్ అవుతూ ఉంటుంది. అంటే వారానికి ఒకసారి అట్లా చెరుకు రసం తీసుకోవడము. అండ్ మార్కెట్లో దొరికే త్రిఫలా చూర్ణం అంటాం. మనం ఇంట్లో కూడా ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ ఇవి 3 ఫలాల్ని సమపాలలో తీసుకొని చూర్ణం చేసుకొని రోజు రాత్రి కొంచెం గోరువెచ్చని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉసిరికాయలో ఉండే విటమిన్ సి అనేది లివర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తాయి. అలానే తానికాయ, కరక్కాయ ఉండేదంటే పేరుకుపోయిన ఈ మలాన్ని ఏదైతే ఉందో
ఫ్లష్ అవుట్ సెల్స్లో నుంచి ఫ్లష్ అవుట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. అలానే గుంటగల గరాకు అంటాం. అంటే ఇది కొంచెం వాటర్ ఉన్న చోట దొరుకుతుంది. మనకి కూరగాయలు వాళ్ళని అడిగితే వెజిటబుల్స్ వాళ్ళని అడిగితే మనకి ఇస్తారు. భృంగరాజ అంటారు దాన్ని. దాన్ని తీసుకొని కొంచెం రసంలాగా వాష్ చేసుకొని స్వరసంలాగా తీసుకొని డైలీ 1 టీ స్పూన్ తీసుకోగలిగితే లివర్లో Okay. మళ్ళీ రీజనరేట్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రైట్. అండ్ కమింగ్ టు ద ట్రీట్మెంట్ అనేసరికి ఆయుర్వేదాలు దీనికి ఇప్పుడు నేను అదే చెప్పాను. లివర్ అనేది ఇది ఆల్కహాల్ వలన, నాన్ ఆల్కహాలిక్ వలన, ఇంకేదన్నా కొన్ని సందర్భాల్లో ఏదైనా మెడిసిన్స్ వాడుతుంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో హెరిడిటరీ ఉంటుంది. అండ్ చాలా మటుకు నిద్ర సరిగ్గా లేక స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్న వాళ్ళలో కూడా లివర్ ఇష్యూస్ చూస్తుంటాం. సో వీళ్ళకి ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ ఏంటనేది మనం గుర్తించాలి. వాటికి ట్రీట్మెంట్ చేస్తూనే లివర్ని మళ్ళీ నార్మలైజ్ చేయడానికి మేము వీరేచన క్రియ అంటాం. అంటే పేరులోనే వీరేచన క్రియ అంటే ఏదైతే పేరుకపోయి ఉందో దాన్ని ఘృతపానాలు కొన్ని మందుల్ని ఆ నెయ్యిలో వేసి తాగిపించటం వల్ల ప్రతి కణంలో ఈ మెడిసిన్ అనేది వెళ్ళి లాడ్జ్ అవుతుంది. అండ్ స్పెసిఫిక్ డేస్ తర్వాత ఒక 8 డేస్ 9 డేస్ తర్వాత వీరేచన ద్రవ్యం అంటాం. అది ఇచ్చినప్పుడు ఈ మెడిసిన్ ఏదైతే ఎక్కడైతే కలెక్ట్ అవుతుందో మొత్తం అవన్నీ కూడా వచ్చి స్టమక్ నుంచి మోషన్ ద్వారా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. అంటే ఒక ట్యూబ్లో వాటర్ వేసి మనం ఎలా క్లీన్ చేస్తామో అలా ఈ లివర్ని క్లీన్ చేయడంలో ఈ వీరేచన క్రియ అనేది పంచకర్మలో ఒక చాలా మంచి చికిత్స చెప్పబడింది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్యాటీ లివర్కి కారణాలు అండ్ ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ గురించి, చిట్కాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.